దేవునికి మహిమ కలుగును గాక. దినము మరి యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దినం ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేశాను. ప్రేమ స్వరూపి దయగల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దాసుడైన ఏలియా ద్వారా నాయన జీవితంలో నుంచి మరి నిరాశలో నుంచి నిరీక్షలోనికి మీరు నడిపిస్తూ వచ్చారు. అటువంటి కృపను మా బిడ్డలకు అనుగ్రహించండి. యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఏలియా జీవితంలో మనం చూసినట్లయితే మరి చాలా గొప్ప ప్రవక్త. మరి అగ్ని ఆకాశం నుంచి కురవమన్నప్పుడు అగ్ని కురిసింది, వర్షం కురువని అంటే వర్షం కురిసింది. మరి ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మరి దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకునిగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మరి యెజెబెలు యొక్క రాజ్య పరిపాలనలో అప్పుడు మరి ఏలియా గారు జీవించారు. అయితే ఆ కాలంలో అనేక మంది ప్రవక్తలను చంపుతున్న సమయంలో మరి తాను కూడా మరి యెజెబెలు నన్ను చంపుతుంది అన్నటువంటి ఆ యొక్క మరి భయముతో ఆయన వెళ్ళి చాలా దూరం ప్రయాణం చేసి, ఒక దిన ప్రయాణం చేసి మరి నడిచి అలసిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. మరణాపేక్ష గలవాడై అక్కడ మరి మరణమును, ఇక నాకు మరణమే గతి, నాకు మరణమే చాలు ప్రభువా, నేను పితరుల కంటే ఎక్కువ వాడను కారణం తీసుకొని నా జీవితము చాలు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. కనుక ఇక్కడ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు మంచం పైన ఉన్నావేమో, నీవు లేకపోతే మరణాపేక్ష మీద ఉన్నావేమో, పడకలో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, బాధలో, కష్టంలో, వేదనలో ఉన్నావేమో. అయితే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే అక్కడ అతడు 5వ వచనము, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతనికి ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. కాబట్టి ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, పడుకున్నాడు, మరి ఆహారం లేదు, నీళ్లు లేవు. అయితే దేవుని యొక్క దూత వచ్చి అతనికి ఆహారం ఇచ్చి అతన్ని లేచి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు బలం పుంజుకున్నాడు. అతడు మరి ఆహారం పుచ్చుకొని అతడు మరి భోజనం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే అతడు చూసినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చమైన మంచి అప్పం ఉన్నది, నీళ్లు ఉన్నాయి, బుడ్డి ఉంది. కనుక అతడు భోజనం చేసి ఏం చేశాడు, చాలా అలసిపోయాడు కాబట్టి తిరిగి మరలా పడుకున్నాడు. అయితే కొన్నిసార్లు దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకులు హెచ్చరించినప్పుడు తిరిగి మళ్ళా మనము అదే స్థితిలోనికి వెళ్తూ ఉంటాం. మళ్ళా పడిపోయే స్థితిలోనికి, మళ్ళా నిద్రపోయే స్థితిలోనికి, మళ్ళా పడుకునే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే 7వ వచనంలో చూస్తే, అయితే యెహోవా దూత 2వ మారు కూడా వచ్చి అతని ముట్టి, పోయి నిద్రపోతా నీవు లే అని యోనతో మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా 2వసారి నీవు లేచి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది, నీవు లేచి భోజనము చేయము అని చెప్పాడు. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమగు, ఆ పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వెళ్ళెను. హోరేబునకు వచ్చి అని మనం చూస్తాము. కనుక ప్రేమైన సహోదరుడా, జీవితంలో నిరాశలో నీ ఉన్నప్పుడు దేవుడు ఆయన బలపరిచే దేవుడు, ఆయన మళ్ళీ ఆదుకునే దేవుడు, నీవు ఆకలి కొంటే నీకు ఆహారం పెట్టే దేవుడు, మరి శ్రమలో నీకు ఆలకించే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. అయితే నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నేను వాడుకోబోతా ఉన్నాను. కాబట్టి నీవు లేచి
నీ ఉన్నటువంటి స్థితిలో నుంచి, నీ పడిపోయే స్థితిలో నుంచి, నీ రోగంలో నుంచి, నీ వ్యాధిలో నుంచి, నీ అనారోగ్యంలో నుంచి, నీ యొక్క మరి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుంచి నీవు లేచి నీవు మరి ప్రభు వైపు వెళ్ళినట్లయితే దేవుని పర్వతమగు హోరేబునకు వచ్చాడు, అక్కడ వెళ్ళాడు. కాబట్టి దేవుని వైపు నీవు చూసినట్లయితే ఆయన చక్కటి మార్గంలో నిన్ను నడిపించి ఆయన చిత్తానుకూలంగా ఎంతో నెమ్మది, ఆరోగ్యము, మరి ఆ నెమ్మదిని నీ జీవితంలో శాంతి సమాధానం నీకు అనుగ్రహించి దేవుని కొరకు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి కృప ప్రభు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.